friends, very good evening to all. Welcome back to my channel. Today I am going to show the timetable for the intermediate advanced supplementary examinations in the state of the Telangana. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము తెలంగాణలో 24th నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో ముఖ్యంగా ఒకేషనల్ వారికి సంబంధించిన టైం టేబుల్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే మన ఛానల్లో ముఖ్యంగా ఒకేషనల్ రిలేటెడ్గా ఉన్న వీడియోస్ చాలా ఉన్నాయి. సో అందుకనే ఒకేషనల్ టైం టేబుల్ చూద్దాం మనము. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టైం టేబుల్ ఫర్ ది ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ or improvement examinations who are going to write in the date of the May 24th onwards. ఓకేనా. చూద్దాం మనము. సో మార్నింగ్ సెషన్ అంటే మీకు ఈ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే సో కంపేరింగ్ టు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అంటే ఫైనల్లో మనకు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదమ్మా. ఆ టైంలో ఆల్టర్నేట్ డే అంటే ఫస్ట్ డేస్కి ఒక ఫస్ట్ డే ఉంటుంది, సెకండ్కి నెక్స్ట్ డే, తర్వాత మళ్ళీ ఫస్ట్ డేస్కి మళ్ళీ సెకండ్ డేస్కి ఆ విధంగా ఉంటుంది. బట్ వేరేస్ ఇన్ సప్లిమెంట్ ఎగ్జామినేషన్స్ నాట్ లైక్ దట్. ఓకే. ఫస్ట్ డేస్ దే మే హ్యావ్ ది మార్నింగ్ సెషన్, సెకండ్ డేస్ దే మే హ్యావ్ ది ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే. రెగ్యులర్గా మనం మార్చిలో జరిగే బోర్డ్ ఎగ్జామినేషన్స్లో లాగా ఫస్ట్ డేస్కి ఒక రోజు, సెకండ్ డేస్కి ఒక రోజు అలా ఉండదు. ఇక్కడ టైం టేబుల్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటుందంటే మార్నింగ్ సెషన్ ఫస్ట్ ఇయర్కి ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ సెకండ్ ఇయర్కి ఉంటుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి ఐడియా లేకపోతే సో వారి కోసమనే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి చూద్దాం మనము. ఓకే. మార్నింగ్ క్లియర్గా దే మెన్షన్డ్ హియర్. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఇంటర్మీడియట్ వొకేషనల్ పబ్లిక్ అండ్ అడ్వాన్స్ సప్లిమెంట్ ఎగ్జామినేషన్స్ మే 2024 రిఫైన్డ్ వొకేషనల్ కరికులం 2017. ఓకే. ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ మార్నింగ్ సెషన్ 9 AM to 12 noon అని ఇచ్చారు క్లియర్గా. సో ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది సో 24th అంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ పేపర్ 25th అంటే సాటర్డే. ఓకేనా. సో తర్వాత మీకు అన్ని వొకేషనల్ సబ్జెక్ట్స్ అనేవి ఈ విధంగానే ఉంటుంది. పేపర్ 1 28, పేపర్ 2 29, పేపర్ 3 30. సో 30కి మీ వొకేషనల్ సబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా అయిపోతాయేమో. ఓకేనా. సో 24th GFC, 25th ఇంగ్లీష్. ఓకే. సో 24th GFC, 25th ఇంగ్లీష్, పేపర్ 1 28, పేపర్ 2 29, పేపర్ 3 30. సో ఈ విధంగా టైం టేబుల్ అయితే ఉంటుంది. క్లియర్గా అది డేట్ అయితే మర్చిపోవద్దు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. 24th GFC, 25th ఇంగ్లీష్, 28 పేపర్ 1, 29 పేపర్ 2, 38కి ఏముంది పేపర్ 3 అయితే ఉంటుంది. ఓకేనా. సో క్లియర్గా ఇన్ని చూద్దామని ఇక్కడ మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో. ఎందుకంటే ఒకేషనల్స్ అన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అందుకని నేను డేట్స్ అయితే మెన్షన్ చేశాను. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని మీరు కన్ఫ్యూజ్ లేకుండా మీరు నోట్ చేసుకోండి అమ్మ. ఫస్ట్ ఇయర్స్కి మార్నింగ్ సెషనే ఉంటుంది. ఓకేనా. సో అదే సేమ్ టైం సేమ్ డేట్ బట్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా. ఇవన్నీ చూడండి. ఒకటే అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్. ఓకే. 28, 29, 30. సో ఈ విధంగా టైం టేబుల్ ఉంది. ఫిషరీస్, సెరికల్చర్, అకౌంటింగ్, టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్. ఓకేనా. తర్వాత ఇన్సూరెన్స్ మార్కెటింగ్, రీటైల్ మేనేజ్మెంట్. సో 28, 29, 30. ఓకే. రిటైల్ మేనేజ్మెంట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఫార్మా టెక్నాలజీ ఓల్డ్ అండ్ తెలుగు వర్షన్ న్యూ వర్షన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. ఓకే. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ది 38కి అయితే మీ వొకేషనల్ సబ్జెక్ట్స్ క్లియర్గా అయిపోతాయి. తర్వాత మనం బ్రిడ్జ్ కోర్స్. సో బ్రిడ్జ్ కోర్స్ 31st సాటర్డే ఫస్ట్కి. ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్లో మనం మ్యాథమెటిక్స్, ఎంపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ ఉంటుంది. అదే June 1కి ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్,
కెమిస్ట్రీ ఉంటుంది. అంటే ఇది కామన్గా, సో దిస్ ఫిజికల్ సైన్స్ ఇస్ కామన్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఆల్సో సేమ్ పేపర్. బట్ ఓన్లీ వన్ డిఫరెన్షియేషన్ విల్ బి దెన్ 31st మాత్రము ఎంపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీ ఉంటుంది ఆ పేపర్. అది బయాలజికల్ సైన్స్ పేపర్ అంటారు. కానీ ఫస్ట్కి మాత్రం బైపీసీకి ఎంపీసీ వాళ్ళకి అందరికి సేమ్ సబ్జెక్ట్సే ఉంటుంది. ఓకేనా. సో June 1st అయితే ఎగ్జామ్స్ అనేది క్లియర్గా అయిపోయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనమ్మా. ప్లీజ్ నోట్ దట్ ద ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 9 AM to 12 noon. ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అండ్ ది టైం టేబుల్ ఆఫ్ జనరల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఆల్సో అప్లికేబుల్ టు వొకేషనల్ క్యాండిడేట్స్. కాబట్టి సేమ్ టైం డేట్స్ సేమ్గానే ఉంటాయి, కానీ సబ్జెక్ట్సే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకని ఓకేనా. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ 4-6. ఓకేనా. సో June 4th నుండి 8th వరకు ఉంటుంది. అంటే ఎవరైతే ప్రాక్టికల్స్ అటెంప్ట్ చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటుంది ఆ టైంలో. ఓకేనా. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 అకాడమిక్ ఉన్న వాళ్ళకి మాత్రమే షెల్ బి కండక్టెడ్ ఆన్ 10th. ఓకేనా. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎవరైతే అటెంప్ట్ చేయలేదో వాళ్ళకి 10th ఉంటుంది ప్రాక్టికల్. ఓకే. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ ఆన్ 11th. ఓకేనా. తర్వాత ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ టు ఓల్డ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ప్రయర్ టు అకాడమిక్ ఇయర్. 23-24 వాళ్ళకి ఎథిక్స్, అది మాత్రము బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఉంది, అందరికీ కాదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టైం టేబుల్ గివెన్ బై ది తెలంగాణ ఇంటర్ బోర్డ్. ఓకే. సో I hope this video is clear to all my students who are going to write the vocational ఎగ్జామినేషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ది తెలంగాణ. ఓకేనా. సో తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే. కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను ఐ విల్ బీ కీప్ ఇన్ టచ్ విత్ యూ. ఓకే. ఎందుకంటే కొంచెము బిఎస్ నర్సింగ్ కాలేజ్తో కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి దట్స్ ద రీజన్ ఐ ఆమ్ అనేబుల్ టు డన్ ది వీడియోస్ ఫర్ యూ. ఎనీహౌ దిస్ ఈజ్ ఎగ్జామినేషన్ టైమ్ నా. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు టచ్ విత్ యూ ఆల్ పీపుల్. ఓకే. కాబట్టి కొంచెం బిఎస్ నర్సింగ్ ఎగ్జామ్ స్టూడెంట్స్ బిజీగా ఉంటున్నాను కాబట్టి వీడియోస్ చేయలేకపోతున్నాను. కానీ ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అందుబాటులోనే ఉంటాను మీ యొక్క కామెంట్స్ రూపంలో. ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ టు రిమైండ్ యూ పీపుల్, ఇఫ్ యూ వాంట్ పీడిఎఫ్ బిఫోర్ ఓన్లీ యూ కెన్ ఆస్క్ మీ. ఐ హ్యావ్ టు ప్రిపేర్ పీడిఎఫ్ను. అంటే ముందే చేసి ఉంచుతారు కదా మేడం అని మీకు డౌట్ రావచ్చు, కానీ చేసి ఉన్న వీడియోస్ ఏమవుతుంది, స్టోరేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల డిలీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా, మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఇఫ్ యూ వాంట్ పీడిఎఫ్ బిఫోర్ ఓన్లీ యూ కెన్ ఆస్క్ మీ. సో ఈజీలీ ఐ కెన్ ప్రిపేర్ so that we cannot waste our time. Okay. So once again thank you all for watching my channel. Okay. All the best. Okay. Do the hard work and get success. Thank you. Bye bye. See you in next video.